ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీబ్రహ్మరాంబ మల్లికార్జున స్వామియమ్మవార్లను భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. గురువారం కర్నూలు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి సున్నిపెంట హెలిప్యాడ్కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలానికి చేరుకున్నారు. మల్లన్న దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు విచ్చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు స్వామివారి ఆలయ ప్రధానార్చకులు హెచ్. వీరయ్యస్వామి విభూతి, తిలకధారణ చేశారు. దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ హరిజవహర్లాల్ ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎంలకు పూలమాలలు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామియమ్మవార్ల ఆలయాల ప్రధానార్చకులు వీరన్నస్వామి, వై. విజయకుమార్లు పూర్ణకుంభంతో ప్రధాన మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రధాన ధ్వజస్తంభానికి ప్రధాని నమస్కారాలు చేశారు. అనంతరం రత్నగర్భగణపతి ఆలయం వద్ద గణపతి పూజ నిర్వహించారు. అనంతరం జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జున స్వామివారికి ఏకవార రుద్రాభిషేకం, బిల్వార్చన, పుష్పార్చన, మహామంగళహారతి, మంత్రపుష్పాలతో భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. అలాగే నందీశ్వరస్వామి దర్శనం చేసుకున్నారు. అర్చకులు ప్రధానికి స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. అనంతరం మల్లికాగుండం వద్ద స్వామివారి గర్భాలయ శిఖర దర్శనం చేసుకున్నారు. అనంతరం భ్రమరాంబాదేవి ఆలయ ముఖమండపంలో ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీచక్రమునకు ఖడ్గమాలతో కుంకుమార్చన నిర్వహించి, షోడ్షోపచార ఆచరించి, అమ్మవారి హారతిని స్వీకరించి, అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆశీర్వచన మండపంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వేదపండితులు వేదమంత్రోచ్చరణలతో చతుర్వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి తీర్థప్రసాదాలను అందించారు. అనంతరం ప్రధానమంత్రికి స్వామియమ్మవార్ల చిత్రపటాన్ని, శేషవస్త్రాలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందజేసి సత్కరించారు. అనంతరం ఆలయం నుంచి శివాజీ స్ఫూర్తి కేంద్రానికి చేరుకుని, శివాజీ దర్బారోల్ను సందర్శించారు. శివాజీ స్ఫూర్తి కేంద్రం నిర్వాహకులు నాగేశ్వరరావు శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర విశేషాలు, జైత్రయాత్రలు, శివాజీ శ్రీశైలానికి వచ్చిన తీరును, ధ్యానం చేయగా అమ్మవారు ప్రత్యక్షమై ఖడ్గాన్ని బహుకరించిన విషయాన్ని కూలంకుషంగా ప్రధానికి వివరించారు. శివాజీ దర్బారోల్లో 3D ఛాయాచిత్రాల్లో శివాజీ జీవితచరిత విశేషాలను అద్యాంతం తిలకించారు. అనంతరం శివాజీ ధ్యానం చేసిన ధ్యానమందిరానికి చేరుకుని సందర్శించారు. అనంతరం అక్కడి నుంచి అతిథిగృహానికి చేరుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని రోడ్డు మార్గం ద్వారా సున్నిపెంటకు చేరుకున్నారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో కర్నూలుకు తిరుగు పయనమవయ్యారు. मध्ये श्री विश्वावसुनाम संवत्सरे दक्षिणायने शरदृतौ आश्वयुजमासे कृष्णपक्षे दशम्यां बृहस्पतिवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुणविशेषणविशिष्टायां शुभतिथौ लोककल्याणदासिद्ध्यर्थम् अमुकगोत्रोद्भवस्य अमुकनामधेयस्य आयुष्याभिवृद्ध्यर्थम् निरोगशतायुष्यसुखजीवनसिद्ध्यर्थम् शिवभक्तिपरायणदासिद्ध्यर्थम् लोके स्थितसकल మీ N9 న్యూస్ యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.